నెక్స్ట్ టాపిక్ పార్కింగ్. సో ఈ పార్కింగ్లో మనకు 2 టైప్స్ ఆఫ్ పార్కింగ్లో అయితే మనకు అవైలబుల్లో ఉన్నాయి. అవి వచ్చి ఫస్ట్ వన్ ఆన్ స్ట్రీట్ పార్కింగ్, దీన్నే మనం కెర్బ్ పార్కింగ్ అని కూడా అంటాం. సెకండ్ వన్ వచ్చి ఆఫ్ స్ట్రీట్ పార్కింగ్. సో యాక్చువల్గా వెహికల్స్ అనేది రోడ్డుకి సమ్ యాంగిల్తో మనం పార్క్ చేస్తాం. సో పార్కింగ్ లాట్స్లో వెహికల్స్ కెన్ బి పార్క్డ్ ఇన్ ఏ పార్కింగ్ లాట్స్ ఎట్ 30 degrees, 60 degrees, 90 degrees. సో ఈ విధంగా సమ్ యాంగిల్తో మనం అక్కడ పార్క్ చేస్తాం పార్కింగ్ లాట్స్లో. సో ఇక్కడ చూస్తే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్కింగ్లో అయితే ఉన్నాయి. అవి వచ్చి రోడ్డుకి ఈ వెహికల్స్ అనేది సమ్ యాంగిల్తో అంటే 0 to 90 degrees మధ్య పార్కింగ్ లాట్స్లో పార్క్ చేస్తాం. సో ఇది వన్ టైప్ ఆఫ్ పార్కింగ్. సెకండ్ వచ్చి ప్యారలల్ పార్కింగ్. సో ఈ ప్యారలల్ పార్కింగ్లో రోడ్డుకి ప్యారలల్గా వెహికల్స్ అనేది ఈ విధంగా పార్క్ చేస్తాం. ఓన్లీ ఆన్ హైవేస్లో మనం ఎక్కువగా ఈ ప్యారలల్ పార్కింగ్ అని చూస్తాం. సో చాలామంది డ్రైవర్స్ అనే వాళ్ళు లాంగ్ జర్నీ చేస్తారు. సో లాంగ్ జర్నీ చేసినప్పుడు అక్కడ మనం హైవేలో చూడొచ్చు ఈ ప్యారలల్ పార్కింగ్ అనేది. నెక్స్ట్ అదేవిధంగా 90 degrees పార్కింగ్. సో ఈ రోడ్డుకి ఎగ్జాక్ట్గా 90 degreesలో ఈ వెహికల్స్ అనేది పార్క్ చేస్తాం. ఈ 90 degrees పార్కింగ్ అనేది మోస్ట్ ఎఫిషియంట్ పార్కింగ్. 90 degrees పార్కింగ్ ఈజ్ ద మోస్ట్ ఎఫిషియంట్ పార్కింగ్. స్పేస్ ఈజ్ ఏ కాన్స్టెంట్. ఓకేనా, స్పేస్ని కాన్స్టెంట్ చేసే దానికోసం ఈ 90 degrees పార్కింగ్ అనేది చాలా ఎఫెక్టివ్గా మనకు యూజ్ అవుతుంది. సో ఇది పార్కింగ్ గురించి. ఓకే గైస్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.